హలో ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్లో అయితే ఉన్నామండి. ఈ తెలంగాణ స్టేట్లో చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. వాటిలో ఒక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే మనం చూడడానికి వెళ్ళబోతున్నాము. అది వచ్చేసి స్వర్ణగిరి అండి. స్వర్ణగిరి యాదగిరిగుట్ట నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఈ స్వర్ణగిరిలో జలనారాయణుడు వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటాడు. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో గైస్, ప్రజెంట్ మన జర్నీ భువనగిరి నుంచి స్వర్ణగిరికి అయితే స్టార్ట్ చేసాము. భువనగిరి నుంచి స్వర్ణగిరి అప్రాక్సిమేట్లీ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. నియర్లీ 10 మినిట్స్ అయితే టైం పడుతుంది స్వర్ణగిరి రీచ్ అవ్వడానికి. అలాగే యాదగిరిగుట్ట నుంచి అప్రాక్సిమేట్లీ 18 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. నియర్లీ 35 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇక మిగతా విషయాలను స్వర్ణగిరి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అయితే తెలుసుకుందాం పదండి. ఫైనల్గా స్వర్ణగిరి అయితే రీచ్ అయ్యామండి. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. భువనగిరి నుంచి మెంబర్ ఆఫ్ బస్సెస్ మనకు స్వర్ణగిరికి అవైలబుల్ లో ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి భువనగిరి నుంచి స్వర్ణగిరికి 30 రూపీస్ అండి. లోపల కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి. ఇక లోపలికి రాగానే మనకు మొదటగా బ్రహ్మరథం అయితే కనిపిస్తుంది. బ్రహ్మరథం చుట్టూ వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఏర్పాటు చేశారండి. బ్రహ్మరథం పక్కనే మనకు వైకుంఠ ద్వారం అయితే ఉంటుందండి. వైకుంఠ ద్వారం ఎదురుగా శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి. ముందుగా వీటిని దర్శించుకొని దేవాలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వైకుంఠ ద్వారం గుండా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్వామివారి దశావతారాలను మనం దర్శించుకోవచ్చు. చాలా మంది భక్తులకు ఈ దశావతారాలు ఇక్కడ ఉన్నాయన్న విషయం తెలియక డైరెక్ట్ గా కొండ మీదకైతే వెళ్తారు. ఇక ఈ దశావతారాలను పాలరాతితో అయితే చాలా అద్భుతంగా మలిచారండి. టోటల్ గా 108 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఆరాంగా నడుచుకుంటూ అయితే ఎక్కేయచ్చు. కొండపైకి రాగానే మనకు వాటర్ ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నట్లున్నాయి. మన బ్యాక్గ్రౌండ్ లో కనపడుతున్నది ఈస్ట్ గోపురం అండి. టెంపుల్ లోపలికి మనం ఆ గోపురం గుండానే వెళ్లాల్సి ఉంటుంది. గోపురం పక్కనే మనకు హనుమాన్ మండపం కూడా ఉంటుంది. ఒక్కొక్కటి చాలా క్లియర్ గా మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది గరుడ మండపం అండి. ఈ శిల్పం బ్యాక్ సైడ్ కూడా మనం గరుత్మంతుడిని దర్శించుకోవచ్చు. గరుత్మంతుడిని దర్శించుకొని కాస్త ముందుకు రాగానే మనకు హనుమాన్ మండపం అయితే ఉంటుంది. ఈ ఒక్క హనుమాన్ మందిరాన్ని నిర్మించడానికి 5 years అయితే టైం పట్టిందట. ఇక్కడున్న హనుమాన్ పోజ్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అయితే ఉంటుందండి. పిల్లలు ఆనందంగా ఉన్నప్పుడు ఎలాంటి పోజులు అయితే నిల్చుంటారో ఆ పోజ్ లోనే ఈ విగ్రహాన్ని మలిచారండి. హనుమాన్ మండపం పక్కనే మనకు జయగంట మండపం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద గంట అయితే ఉంటుందండి. ఈ గంట 1700 కేజీల బరువు అయితే ఉంటుందట. ఈ గంటను ఒక్కసారి మోగిస్తే దాని శబ్దం దాదాపు 2 నిమిషాలైతే ఉంటుందని చెప్తున్నారు. ఇది ఇండియాలోనే 2వ అతి పెద్ద గంట. మొదటిది అయోధ్య రామ మందిరంలో అయితే ఉందండి. ఇక్కడ శ్రీకృష్ణుడు కాళియా అనే విషసర్పం పైన నాట్యం చేస్తున్న దృశ్యం ఎంత అద్భుతంగా మలిచారో చూడండి. ఇక్కడ మనం భూవరాహ స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఇక మనం జలనారాయణుడి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూడటం తప్ప ఇలా దగ్గరగా వెళ్ళి చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి జలనారాయణుడికి దీపారాధన అయితే చేస్తారటండి.
సాటర్డే వస్తే మాత్రం ఈ స్తంభం మొత్తం దీపాలతో అయితే నింపేస్తారట. వర్షం వచ్చేలాగుంది. కాస్త స్పీడ్గా అయితే మనం కవర్ చేద్దాం పదండి. ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి నా 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. అంత అద్భుతంగా అయితే ఉందండి. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుడి విగ్రహం అని చెప్తున్నారు. మొదటిది నేపాల్లో అయితే ఉందండి. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము. పైనుండి కాకుండా మనం కిందకు వెళ్లి కూడా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఈ ప్లేస్ ని మనం ఎటు సైడ్ నుంచి చూసినా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. స్వామివారు డైరెక్ట్ గా ఆకాశం వైపు చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా మలిచారండి. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో రావడానికి అయితే ట్రై చేయండి. ఈ లైటింగ్స్ మధ్య ఈ జలనారాయణుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి. కోనేరు యొక్క 4 కార్నర్స్ లో 4 చిన్న మండపాలు అయితే ఉంటాయి. అవి 4 వేదాలకు నిదర్శనం అని అయితే చెబుతున్నారు. జలనారాయణుడి విగ్రహాన్ని మలిచిన స్టోన్ సుమారు 6000 కేజీలకు పైగానే ఉండిందట. స్వామివారి రూపాన్ని మలిచిన తర్వాత ఈ స్టోన్ దాదాపు 2500 కేజీలు అయితే ఉందని చెబుతున్నారు. ఇక్కడ మనం 4 వేదాలకు సంబంధించిన విగ్రహాల్లో ఒక దాన్ని అయితే చూడవచ్చు. ఇలాగే 4 కార్నర్స్ లో 4 విగ్రహాలు అయితే ఉంటాయండి. సాటర్డే వచ్చిందంటే మాత్రం ఈ ప్రదేశంలో నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదని చెబుతున్నారు. నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉందండి. ఇంతటి అద్భుతమైన ప్రదేశాన్ని నేను చూసింది కాకుండా మీకు కూడా చూపిస్తున్నందుకు ఫస్ట్ టైం డ్రోన్ ఉంటే బాగుండు అని అనిపించిందండి. చిన్నగా వర్షం అయితే పడుతుందండి. నేను వచ్చిన వేళా విశేషం అటువంటిది. వర్షం చిన్నగా స్టార్ట్ అవడంతో జనాలు కాస్త తగ్గితే మంచిగా కవర్ చేయొచ్చని అనుకున్నాను. బట్ ఆ విధంగా అయితే జరగలేదు. ఆ దేవుడి దయ వల్ల వీడియో మంచిగా వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలా బాగుంటుందండి. అలాగే మా నాన్న ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా నా మంచి కోరుకునే నా సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. హెవీ క్రౌడ్ ఉందండి. ఆ వర్షం కూడా నాకు ప్లస్ పాయింట్ అయిందండి. ఇంతటి అద్భుతమైన దృశ్యాన్ని నేను క్యాప్చర్ చేయడానికి వీలు పడింది. జలనారాయణుడిని దర్శనం చేసుకున్న తర్వాత దేవుని దర్శనానికి వెళ్దాం అనుకుంటే భయంకరమైన వర్షం అండి. మామూలు కూడా కాదు, కుండపోత వర్షం అయితే పడింది. వర్షం పడటంతో కాస్త స్లిప్పరీగా అయితే ఉందండి. జాగ్రత్తగా పైకి వెళ్ళి ఆ వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకుందాం పదండి. ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ వెంకటేశ్వరుడి దర్శనానికి అయితే వెళ్దామండి. వినాయక స్వామి దేవాలయం పక్కనే మనకు వెంకటేశ్వరుడి దేవాలయం యొక్క మెయిన్ గోపురం అయితే ఉంటుంది. అక్కడి నుంచి మనం దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. క్యూ లైన్ మాత్రం చాలా పెద్దగా అయితే ఉందండి. ఇంచుమించు దేవుని దర్శనం కోసం ఒక 2 hours అయితే పట్టేటట్లుంది. దేవాలయం లోపల వెంకటేశ్వరుడు మనకు ఈ రకంగా అయితే దర్శనమిస్తారండి. ఈ లోపల కెమెరాస్ నాటర్లు. సో నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి నేను ప్రయత్నించాను. ఇక్కడ మనం చూడటానికి ఇంకొన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ మనం చూస్తున్నది స్వామివారి రథం అండి. చూడటానికి చాలా బాగుంది. 40 అడుగుల ఎత్తు అయితే ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. లైటింగ్స్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న పార్క్ లాగా అయితే ఏర్పాటు చేశారండి. చూడటానికి చాలా బాగుందండి. కొండపైన మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం కిందకి వచ్చామండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సాటర్డే మాత్రం ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే దొరకదండి. సక్సెస్ఫుల్గా స్వర్ణగిరిని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేసాము. వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.